హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే మనకు స్కిల్ టెస్ట్ సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ అండ్ క్యాండిడేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మనకు స్కిల్ టెస్ట్ సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అయితే లేటెస్ట్గా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నేను కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. బట్ మనకి అప్డేట్ వచ్చేసి ఎస్టర్డే వచ్చింది అనుకుంటా. దీంట్లో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత డేట్ అయితే చూద్దాం, మనకి ఎప్పుడు రిలీజ్ చేశారనే దానికి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎస్టర్డే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు డేట్ వచ్చేసి 25 ఏప్రిల్ 2026 సంబంధించి మనకు హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే మనకు అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రికమెండ్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్. అంటే జిల్లా కోర్టుకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ద హైకోర్ట్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు మార్చిలో ఇవ్వడం జరిగింది అన్నమాట. వాటికి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అప్లైడ్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి. అయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ నోటిఫికేషన్ అండర్ రిఫరెన్స్ సెకండ్ లిస్ట్ అనమాట. క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఎవరైతే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ షో ఎట్ annexure 1 and appended to the notification are found a provisionally eligible applied to the skill test shorthand test in English that the name of the eligible applicant సంబంధించి వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద following is the schedule for the conducting the skill test of the provisionally eligible candidate as soon as annexure applied for the post of stenographer grade 3 in the తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ సంబంధించి 11th అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, 11th May 2026 మండే 11th అండ్ మనకు ట్యూస్డే 12 May 11 and 12 అంటే మే వచ్చే నెల 11వ తేదీ అండ్ 12వ తేదీలో మీకైతే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అండ్ రిపోర్టింగ్ టైం అండ్ ఎక్సెట్రా వాటికి సంబంధించి క్యాండిడేట్ విల్ బి మెన్షన్ ఇన్ దేర్ హాల్ టికెట్ నెంబర్లో మీకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఉంటుందో మీ యొక్క హాల్ టికెట్లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ ద హాల్ టికెట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ద హైకోర్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, మనం చూసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ 4th వెబ్సైట్లో హాల్ టికెట్ అయితే పొందుపరచడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. వెన్యూ వచ్చేసి మనకు హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ మదీనా అండ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్ వీటికి సంబంధించి మీకైతే హాల్ టికెట్స్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 4th వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు మెథడ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 120 words per minute సంబంధించి మీకైతే ఎంట్రీ చేయడం జరుగుతుంది. 45 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకైతే వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు డైలీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, టీఎస్ హైకోర్టు సంబంధించి ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండండి. మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.